వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారి అభ్యసన సామర్థ్యాలను పెంచాలని ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమ నిర్వహణపై తీరుపై చర్చించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఇక విద్యార్థులు కనీస సామర్థ్యాల్లో వెనుకబడి ఉన్నారని, అలాంటి వారిలో గుణాత్మక సాధించే దిశగా అందరూ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఇక ముఖ్యంగా రాయడం, చదవడం ప్రతి ఒక్క విద్యార్థికి రావాలన్నారు. ఉపాధ్యాయుల బోధన అభ్యాసన తీరులోనూ మార్పు రావాలన్నారు. ఇక మౌఖిక సామర్థ్యాల సాధన, కీలక పదాలు, పఠన కృత్యాలు, మూలంకన ఈ సోపానాల ప్రకారం మొదటి 45 నిమిషాలు తరగతి బోధన జరగాలన్నారు. ఈ విద్యా సంవత్సరం ముగిసేసరికి పాఠ్యాంశాల ఆధారంగా ఫలితాలు సాధించాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, సెక్టోరియల్ అధికారులు నారాయణ, కంటే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. లో 45 మినిట్స్ టైం మేనేజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ 45 మినిట్స్ లో మనకు ఓవరాల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చేసుకుంటాం. చేసినప్పుడు జనరల్ గా మనం పూర్వజ్ఞాన పరిశీలన చేసి తర్వాత ఏదైనా ఒక విషయం గురించి మనం చెప్పినప్పుడు ముఖ్యంగా లాంగ్వేజ్ అనేది వాళ్ళకు డెవలప్ కావాలంటే చెప్పే టీచరు ఆ వాక్యం కానీ పదాన్ని కానీ స్పష్టంగా తప్పులు లేకుండా ఉచ్చరిస్తారు. ప్రొనౌన్సియేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఆ పిల్లవాడు అది గ్రహిస్తారు. గ్రహించి నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన చదివేటప్పుడు అలాగే ప్రొనౌన్స్ చేస్తారు.